2, 1. బయట 45 డిగ్రీల వేడి, కానీ దేవాలయంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా చల్లగా అనిపిస్తుంది. ఎటు చూసినా ప్రశాంతత. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఎలాంటి టెక్నాలజీ లేదు. కానీ ఇది ఎలా సాధ్యమైందని అనిపించలేదా నీకు? దీనిలో మ్యాజిక్ ఏం లేదు, కానీ ఉన్న లాజిక్తోనే నేను మీకు కరెక్ట్గా చెప్తాను. అందులో మొదటిది రాయితత్వం. దీని రహస్యం మొదలైంది రాయితోనే. గణితం లాంటి గట్టి రాళ్లతో దేవాలయాన్ని నిర్మిస్తారు. ఇవి వేడిని తక్కువగా గ్రహించి చాలా మెల్లగా విడుదల చేస్తాయి వేడిని. అందుకే బయట ఎండగా ఉన్నా లోపల మాత్రం స్వచ్ఛమైన చల్లదనం. ఇందులో తెలుసుకోవాల్సిన రెండో విషయం గాలి. ప్రాచీన భారతీయులు గాలి ప్రసరణపై మాస్టర్లు. ప్రత్యేకంగా వదిలిన చిన్న వెంట్స్ ద్వారా చల్లటి గాలి లోపలికి వస్తుంది, వేడి గాలి బయటకు పోతుంది. ఇప్పుడు మూడో విషయం, నేల రహస్యం. ఎప్పుడూ దేవాలయం నేలపై నడుస్తుంటే చల్లగా ఉంటుందని గమనించారా? దానికి కారణం గ్రానైట్ లేదా బ్లాక్ స్టోన్ ఫ్లోరింగ్. ఇవి చల్లదనాన్ని నిలుపుకుంటాయి. ఇంకా నాలుగో విషయం, చెట్లు. దేవాలయాల దగ్గర చెరువులు ఉంటాయి. నీటి ఆవిరి చల్లదనం కలిగిస్తుంది. ఇంకా నీమ్, పీపాల్ లాంటి చెట్లు శరీరానికి ఆక్సిజన్ని అందిస్తాయి. ఇంకిప్పుడు తెలుసుకోవాల్సిన చివరి విషయం గర్భగృహం. గర్భగృహం అంటే అంతర్భాగం. చాలా ముదురైన గోడలతో వెలుతురు రాని విధంగా నిర్మిస్తారు. ఇది ఎప్పుడూ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది శక్తి నిలయం, ధ్యానం చేసేందుకు అనువైన ప్రదేశం. దేవాలయాలు కేవలం ఆరాధించడానికి మాత్రమే కాదు, మనకి కావాల్సినంత పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి.